ఓకే, శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటారు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి జరిగేటువంటి ఈ పరాభవానికి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్. ఒకటేంటంటే వాళ్ళు సెంట్రల్ నుంచి వచ్చేటువంటి నిధుల విషయంలో, అంటే స్టేట్ స్పాన్సర్, ఇప్పుడు అంటే ఇద్దరు కలిసి చేసేటువంటి కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి, అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. అక్కడ ముఖ్యంగా అంటే మనం కనుక అంటే ఇంపార్షియల్ గా చూస్తే స్టేట్ కాంట్రిబ్యూషన్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఫోర్త్ కమింగ్. దట్ ఈస్ వన్ పాయింట్. రెండోది, సోషల్ మీడియా కాన్సెప్ట్ లో కూడా వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు. అంటే ఇన్ సెన్స్ భారతీయ జనతా పార్టీకి నేషన్ వైడ్ గా ఏదైతే సోషల్ మీడియా నెట్వర్క్ ఉందో అంత లేదు. మూడోది, చాలా ప్రస్ఫుటంగా రేవంత్ రెడ్డి సక్సీడ్ అయినాడు. ఏమని అంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న హైదరాబాద్ లోపల పర్సెప్టబుల్ ప్రోగ్రెస్ కి వీళ్ళు కారణాభూతం అవ్వట్లేదు, వీళ్ళు ఏ ప్రాజెక్ట్స్ తీసుకురావట్లేదని పక్కకున్న ఆంధ్రాతో పోల్చి చూసుకోవడము. ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఇటీవల ఏదైతే నిధుల వరద ఆంధ్రాకు వస్తుందో అంత నిధుల వరద తెలంగాణకు రాకలేకపోవడం అనేది కూడా ఒక రకంగా మనకు అసంతృప్తికి కారణమైంది. రెండోది ఏంటంటే వీళ్ళ లీడర్లలో అనైక్యత ఉంది అనేది వాళ్ళ గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ వరకు పోయింది. ఇప్పుడు అప్పుడప్పుడు రఘునందన్ రావు గారు, తర్వాత బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇట్లా వీళ్ళ కొంత ఎసైడ్స్ వీళ్ళు చాటుకు మాట్లాడినా బహిర్గతంగా సోషల్ మీడియాలో రావడం, ఒకళ్ళు చూసుకోరనడము. తర్వాత రెండోది, ఆ క్యాండిడేట్ సెలక్షన్ కూడా చాలా లేట్ గా చేసినారు, చాలా లేట్ ఎంట్రెంట్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పొలిటికల్ ట్రెండ్ లో వాళ్ళు ఒక అగ్రకులాలకు కాకుండా ఎవరైనా ఒక బీసీకి ఇచ్చి ఉంటే కొంత డిఫరెన్స్ అనేది ఉండేది. మరి వాళ్ళు ఎందుకు బీసీ మూవ్మెంట్ క్యాండిడేట్ ఇక్కడ బీసీ ఎవరు లేరు? కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ అందరూ సార్ ఎవరు ఉండరు సార్, ఎవరు ఉండరు. ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇక్కడ వాళ్ళు కనుక ఇవ్వదలుచుకుంటే క్యాండిడేట్స్ ఎవరు ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ టికెట్ ఎవరు బీసీలు అడగలేదు. అంటే ఉన్న దానిలో వాళ్ళు అక్కడ ఆ పరిస్థితి లేదు. అక్కడ అడగడము ఇవ్వడము అనేది లేకుండా దాదాపుగా దే హావ్ జీరో ఇన్ ఆన్ దీపక్ రెడ్డి. వాళ్ళుగా వేరే ఎవరు దీనికి మీరు అప్లై చేసినా వేస్ట్ అనే ఒక నెరేటివ్ బిల్డప్ అయింది కాబట్టి ఎవరు అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయరు భారతీయ జనతా పార్టీలో కానీ, బట్ వాళ్ళు ఆ యాంగిల్ అంటే గెలవాలన్నటువంటి ఉత్సాహం మొదటి నుంచి బీజేపీలో కొరవడింది. అంటే కార్యకర్తలు గాని, నాయకుల్లో గాని, ఆ పద్ధతిలో కానీ అసలు పక్క కౌంటింగ్ జరుగుతున్న దీపక్ రెడ్డి గారికి అయిపోయింది, నాకు డిపాజిట్ మాత్రం వస్తుందని వెళ్ళిపోయిన తీరు, ఇదంతా చూస్తే దే వర్ నాట్ ప్రిపేర్ టు ఫేస్ ది ఎలక్షన్ ఇన్ ప్రాపర్ సెన్స్. ఓకే ఓకే. సో సామరామోహన్ రెడ్డి గారు, ఓవరాల్ గా ఇప్పుడు 2 ఛాలెంజెస్ గెలిచారు. ఓకే, గెలిచిన తర్వాత దీన్ని నిలబెట్టుకోవడం. ఇప్పుడు 2 years లో మోస్ట్ ఆఫ్ ది మీరు తీసుకొచ్చిందంతా కూడా వెల్ఫేర్ స్కీమ్స్ కు, జీతాలకు, వాటికే సరిపోయింది. డెవలప్మెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గ్లోబల్ సమ్మిట్ అని చెప్తున్నారు. సో డెవలప్మెంట్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అల్టిమేట్లీ వెల్ఫేర్ కాకుండా డెవలప్మెంటే. పక్క రాష్ట్రం చూసాం జగన్మోహన్ రెడ్డి, డెవలప్మెంట్ లేకుంటే ఎట్లా ఉంటుందని ఒకటి. రెండవది, ఇది ఇప్పుడు ఏదైతే గెలిచారో దీనిలో ఒక పార్టీ తగ్గితే ఇంకో పార్టీ గెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ తగ్గింది కాబట్టి మీరు గెలిచారు. కానీ భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ గా చేస్తుంటే వేరే విధంగా ఉండదు కదా. అంటే నారో డౌన్ యాజ్ యూజువల్ గా అంటే వాళ్ళకి వచ్చే ఓట్లు వాళ్ళకి వచ్చినా అయిపోయేది. అంటే రాలేవంటే ఎందుకు రాలేవు? 64,000 ఓట్లు వచ్చాయి. అది ఎందుకు రాలేవు? బీజేపీకి మీతో కొల్లుడని వాళ్ళు అంటారు, వాళ్ళతో కొల్లుడని మీతో. మీద బీజేపీ పర్ఫార్మెన్స్ కాలేదు. సో తెలంగాణలో సార్ ఎప్పుడైనా ఒక ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే, ఇద్దరి మధ్యలో పోటీ నడుస్తుంది అని అంటే 3rd person నాకౌట్ అంతే. ఇక మీరు ఏ ఉప ఎన్నికనైనా తీసుకోండి, మీరు మునుగోడు తీసుకోండి, హుజూరాబాద్ తీసుకోండి, నార్జన్ సార్ తీసుకోండి, ఏదన్నా. అదే మునుగోడు కాడికి పోతే బీజేపీకి బీఆర్ఎస్ కి పోటీ జరిగింది. అదే హుజూరాబాద్ పోతే బీజేపీకి బీఆర్ఎస్ కి పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆయల డిపాజిట్లు రాలే. మరి మేము అంటున్నాం తెలంగాణ ప్యాటర్నే అట్లుంటది. తెలంగాణ ప్యాటర్న్ ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది అని అంటే ఇక 3rd person నాకౌట్. ఇక వీళ్ళక అనేటువంటి రసవత్తరమైన మ్యాచ్ నడుస్తూ ఉంటది. సో ఈ 3rd నాకౌట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవరికి ఎక్కువ మద్దతుదారులు అని అంటే సహజంగానే బీజేపీ ఓట్లు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కి మలుతున్నటువంటి ప్రక్రియనే మనకు కనిపిస్తుంది. ఉదాహరణకే నేను చెప్తున్నా, 80 లక్షల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో వచ్చినాయి. వచ్చినప్పుడు పార్లమెంట్కి వచ్చేసరికల్లా 30 లక్షల ఓట్లే వచ్చినాయి. 50 లక్షల ఓట్లు బీజేపీకి మళ్ళీ. వాళ్ళకి 8 సీట్లు వచ్చేటటువంటి దానికి అంటే ఓటింగ్ ప్యాటర్న్ అనేటటువంటిది ఖచ్చితంగా బీజేపీకి మలుతున్నటువంటిది. అది మీరు ఎక్కడైనా తీసుకోండి, ఆదిలాబాద్ నుంచి తీసుకుంటే
ఈడ సికింద్రాబాద్ దాకైనా కూడా ఓటింగ్ ప్యాటర్న్ ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు అమాత్రంగా తగ్గినాయంటే బీజేపీ ప్యాటర్న్ ఎప్పుడైనా తగ్గిపోయింది తప్ప మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కూడా షిఫ్ట్ అయినాయి కదా. ఎక్కడైనా నేను ఇప్పుడు నేను ఏమంటున్నా, పార్లమెంట్ లో మైనారిటీ ఓట్లు షిఫ్ట్ అయినాయా, మా కాంపిటేటివ్ స్పీడ్ తోటి మెజారిటీ ఓట్లు కూడా మాకు వచ్చినాయి కాబట్టి ఆ శాతం వచ్చింది. టోటల్ తెలంగాణ మైనారిటీ ఓట్లు ఎంత అంతెందుకు. ఇప్పుడు జూబ్లీస్ టోటల్ ఇప్పుడు మన జూబ్లీసే మనం మాట్లాడుకుందాం, ఓన్లీ మైనారిటీలు మెజారిటీ అని గిట్ట మనం మాట్లాడుకుంటే మన మెజారిటీ ఓట్లు బీజేపీకి ఎందుకు రాలే, కాంగ్రెస్ కి ఎందుకు వచ్చినాయి? అఖండ మెజారిటీ, ఆ మెజారిటీ పీపుల్ కూడా మాయంబడి ఎందుకు నిలబడ్డారు? సార్ ఎప్పుడైనా దీని ఒక పోలరైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎందుకంటే మనం రాజకీయం మాట్లాడుకోదలుచుకుంటే, అంటే జనాలను హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇంకోలని మాట్లాడుకుంటే అది ఎప్పుడు ఒక లెక్క ఉంటుంది. అందుకనే మేము ఒకటే మాట మాట్లాడినాం, డెవలప్మెంట్ సెంటిమెంట్ అని మాట్లాడాం. అదే నేనేమంటున్నాం, రేమత్ నగర్ లో కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎర్రగడ్డ ఆ ప్రాంతాలలో మేము ఏమంటారు ట్రయల్ లోనే ఉంటాం ఖచ్చితంగా అని చాలా మంది చెప్పారు. షేక్పేట్ లో కూడా ట్రయల్ లోనే ఉంటామని అనుకోరు. షేక్పేట్ లో కూడా పోలరైజేషన్ 2000 చిల్లర వచ్చింది. సో అక్కడ కూడా ఏమైంది అని అంటే చాలా వరకు ఉంటున్నటువంటి మైనార్టీలు మొత్తం కూడా వన్ సైడ్ పడతాయి, లేకపోతే ఇవన్నీ ఫుల్ మెజారిటీ అక్కడ వస్తుందని ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏవి? సో నేను అందుకనే ఉన్నా, మనం ఈడ ఉండి మనం మాట్లాడుకోవడమేమో కానీ అక్కడ స్థానిక ఉంటున్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకు కావాల్సినటువంటి పరిష్కారాలు, జనాలకి వాళ్ళు తినేటటువంటి తిండి, పిల్లల చదువులు, అయ్యేటటువంటి ఖర్చులు, ధరలు తగ్గించేటటువంటి సర్కారు ఉంటుందా, ధరలు పెంచేటటువంటి సర్కారు ఉంటుందా, కొలువులు ఇచ్చేటోడు ఉంటాడా, ఇయ్యనోడు ఉంటాడా, సంసారాలు ఎట్లా నిలబెట్టుకోవాలని చూసేటోడు ఉంటాడు తప్ప సమాజంలో ఆడు హిందూ నేను ముస్లిం కాబట్టి వాడు అక్కడనే వేస్తారు మనం ఇక్కడనే వేస్తాం. అన్ని డివిజన్లలో లీడ్ సాధించారా? అతని గ్రౌండ్ కనెక్ట్ వల్ల గెలిచారా? పర్సనల్ ఇమేజ్ వల్ల గెలిచాడా? కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతోనా లేదా శరద్ గారు అన్నట్టు మజ్లిస్ సపోర్ట్ తో? ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, బీజేపీ ఎందుకు ఓడిపోయింది అని అంటే ఏం కారణాలు చెప్తారు? కాంగ్రెస్ ఎందుకు గెలిచింది అని అంటే సంఘటితంగానే మేము కొట్లాడినామని చెప్తా. అభ్యర్థి మంచోడు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రౌడీ షీటర్లను మా మీద ఎన్నిసార్లు ముద్రలు వేసినప్పుడు కూడా ప్రజలు విశ్వసించలేదు. ఎందుకంటే అట్లాంటి క్రెడిబిలిటీ ఉంటున్నటువంటి నాయకుడి మీద బురద చల్దాము అని అనుకుంటే జనాలు దాన్ని మెచ్చలేదు. సో మీరు బూటకప్పు ప్రచారాలు ఎన్ని చేసినా, బట్టగాల్చి మీద ఎన్ని ప్రచారాలు మా మీద మోపినా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు సంక్షేమాలే వస్తలేవని చెప్పినా, కాంగ్రెస్ పార్టీలో సఖ్యతనే లేదని చెప్పినా, ముఖ్యమంత్రి గారి పీఠమే కదిలిపోతుంది అనేటటువంటి ప్రచారాలు చేసినా, ఎన్ని చేసినా జనాలకి వాస్తవాలు, ఇంటికి అందుతున్నటువంటి సంక్షేమాలు తెలుసు, కాలనీల పరిష్కారమైనటువంటి సమస్యలవి అంశాలు తెలుసు, రాష్ట్రం ప్రగతి పదంలో ఎట్లా పోతుంది అని అంటే ఒక విజన్ డాక్యుమెంట్ పెట్టుకొని మనం ముందుకు ఎట్లా పోతున్నాం కూడా చెప్పగలిగినాం. కాబట్టి సంఘటితమై లాస్ట్ 1 వీక్ మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా కూడా మేము సమిష్టిగా పనిచేసినాం కాబట్టి మేము బయటపడ్డాం. నేను ఇంకోటి అంటున్నా, మీరు నా ఈ టోటల్ డిబేట్ చేస్తే మేము గెలిచినవిగా మాకు తిరిగే ఉండదు. ఇక మమ్మల్ని బీజేపీ బీఆర్ఎస్ ఏం చేస్తే అహంకారంతో మేము మాట్లాడతలేం బీఆర్ఎస్ లెక్క. ఒకవేళ గిట్ట ఈ రోజే గిట్ట బీఆర్ఎస్ గెలిచిన ఉంటే వాళ్ళ తరికనే వేరే ఉండేది. వాళ్ళ భాష శైలి కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అసలు ఇక ప్రపంచాన్ని గెలిచేసినట్టు భరత్ గారు ఎవరు, రామ్మోహన్ రెడ్డి గారు ఎవరు, బాలరాజు అప్పుడే ఉండకపోవు ఇక.